సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ కూడా చూసినా కూడా రైతులు కష్టాలు పడవలసిన దుస్థితి ఏర్పడని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు రైతుల కోసము సెంటర్లు ఏర్పాటు చేశారు, కానీ ఎక్కడ కూడా సరైన స్థలాలు లేకపోవడంతో రైతులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడు నేషనల్ హైవే మీద కూడా ధాన్యం పోయడం జరిగింది. అసలు దీని ముఖ్య కారణం ఏంటంటే రైతులు కొనుగోలు సెంటర్లో స్థలం లేక మొత్తం ధాన్యం కూడా మేచర్ వస్తూనే కొనుగోలు చేస్తున్నామన్న నేపథ్యంలో మాత్రం రైతులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తే ఏంటంటే మేచర్ 14 మేచర్ వస్తుంటే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ మేచర్ రాకపోతే మాత్రం మళ్ళీ మిల్లులు వాళ్ళు కూరలు పెడుతున్న నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా రైతులు నేషనల్ హైవే మీద ఇప్పుడు మనం చూస్తున్నాము. సూర్యాపేట టేకుమట్ల నుంచి మొదలు పెడితే కోదాడ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం ఖమ్మం వైపు కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా నేషనల్ హైవే పై కూడా ధాన్యం రాసులు పోయడం జరిగింది. ఇదంతా ఒక భాగం అయితే ఈ రాసులు ధాన్య రాసులు పోవడం వల్ల కూడా పెద్ద ప్రమాదం సంభవించాయి. ఇప్పటికే జిల్లాలో కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించాలి, జిల్లా ఎస్పీ గారు స్పందించాలి. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ వారు కూడా స్పందించి ఈ రాసులు మాత్రం ఎమ్మటి తొలగించాలి, లేకపోతే మాత్రం ప్రాణాలు పరంగా పెట్టవలసి అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు పెద్ద స్పీడ్గా రావడం జరిగిన వాహనాలు కూడా పెద్ద ఎత్తున 100-200 స్పీడ్లో వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో, ఎక్కడ ప్రాణాలు పోతాయని కూడా తెలియని దాఖలు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, గతంలో కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది ప్రాణాలు పోయాయి, కుటుంబాలు మొత్తం కూడా అనాలయ దుస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇప్పటికి కూడా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా పోలీసు వాళ్ళు కానీ జిల్లా అధికారి కానీ స్పందించడం లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఖచ్చితంగా ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో సంప్రదించి ఖచ్చితంగా ఈ యొక్క ఒడ్ల రాసులు మాత్రం మొత్తం కూడా ఎక్కడ కూడా నేషనల్ హైవే మీద ఒక్క రాశి లేకుండా చూడాలి. ఖచ్చితంగా రైతులకు కూడా మేలు చేసే అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఐకేపీ సెంటర్లు కొనుగోలు సెంటర్లు పెట్టిన నేపథ్యంలో మాత్రం కూడా ఎక్కడ కూడా కొన్ని చోట్ల కూడా స్థలాలు లేక ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా కొనుగోలు సెంటర్ ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి, గవర్నమెంట్ స్థలాలు గుర్తించాలి. ఆ స్థలాలు ధాన్యం పోసుకునే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ మీద రోడ్ల మీద ధాన్యం పోస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించవలసిన అవసరం ఉంది, లేకపోతే మాత్రం ప్రాణాలు మాత్రము ఎంతో ఇబ్బందిగా ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా ప్రాణాలు కూడా పనంగా పెట్టిన అవకాశము కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళంతా కూడా అనాలయ్యారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందిస్తారని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా కిలోమీటర్ల వ్యవధిలోని మొత్తం కూడా ధాన్య రాసులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు ధాన్య రాసుల్లో ఒకవైపు ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఇక్కడ మొత్తం కూడా 200 స్పీడ్తో వస్తున్న వాహనాలు ఒకవేళ కనుక పక్కకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ఎంతో అవసరం ఉందని కూడా మనం వాళ్ళని కోరుతున్నాము.